ఓం నమ శివాయ. తిరుపతి శ్రీ కపిలతీర్థ ఆలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు రాత్రి అశ్వవాహనం. ఈ అశ్వవాహనంపై శ్రీ కామాక్షంబా సమేత కపిలేశ్వర స్వామి వారు అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు. అశ్వం అంటే దానికి ప్రతీక ఏమిటంటే, మన మనస్సు ఎలాగైతే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది, అనేక విషయాల యందు పరిగెడుతూ ఉంటుంది, మనస్సు మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడు కూడా గుర్రంలాగా పరిగెడుతుంది మనస్సు అంటూ ఉంటారు. ఎందుకంటే అది ఒక చోట నిలబడదు, అనేక విధములుగా ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపు డబ్బు వైపు పరిగెడతాం, కాసేపు జ్ఞానం వైపు పరిగెడతాం, ఏది తెలుసుకోలేకపోతూ ఉంటాం. అటువంటి మన బుద్ధిని చక్కగా నిగ్రహించేటువంటి స్వామి అశ్వవాహనంపై వచ్చి మన మనస్సుని నిగ్రహించి మన బుద్ధిని జ్ఞానాన్ని పెంచుతుంది. అటువంటి అశ్వవాహనాన్ని మనందరం దర్శించడం ద్వారా స్వామివారు మనందరికీ కూడా జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదిస్తారు. అటువంటి అశ్వవాహనాన్ని మనందరం దర్శిద్దాం. శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు అశ్వవాహనారూఢుడై ఈ బ్రహ్మోత్సవాల్లో ఒక గొప్పదైనటువంటి చూడండి కల్కి అవతారములో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. స్వామి ఈ కల్కి అవతారములో దర్శనం ఇవ్వటము అని చెప్పి అంటే అశ్వవాహనానికి జ్ఞానానికి వేగానికి ప్రతీకగా భావిస్తారన్నమాట. అంటే భక్తుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి నమ్మకం. అందుకే బ్రహ్మోత్సవాల చివరిలో అశ్వవాహన సేవ నిర్వహించటంలో అంతర్యమేంటి అంటే, అదుగో స్వామివారి సేవలో తరించటానికి బ్రహ్మోత్సవాలలో కోలాటాలతో భజనలతో భజంత్రీలతో వాయిద్యాలతో కూడా కోలాహలంగా కపిలేశ్వర స్వామి సేవలో తరించేటటువంటి ఆ భక్తకోటిని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. తిరుపతి క్షేత్రములో సమానంగా కపిలేశ్వర స్వామి ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాల శోభలో మనం ఆ శివ శబ్దము అనేటువంటిది కూడా మంగళదాయకంగా చెప్తే, మరి శివుడు శుభప్రదుడు కాబట్టి కళ్యాణమూర్తి కాబట్టి మరి ఆయన నిరంజన స్వరూపము గుణాతీత నిర్గుణ పరబ్రహ్మణంగా కూడా సాయినాచార్యులు వారు తన వేదభాష్యంలో తెలియచేశాడు. ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి అని చెప్పి అంటే, శివుని కరుణ చేతనే జ్ఞానం ఉదయిస్తుందట, శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. అంటే కల్కి భగవత్ స్వరూపము అనేటువంటిది ఈ వాహనం మీద ఉన్నటువంటి ఆ స్వామిని సేవించటము అంటే అది ఆధ్యాత్మిక శక్తి కూడా కలిగిస్తుందట. అందుకే
స్వామికి అనేక వాహనాల్లో మరి బ్రహ్మోత్సవాల్లో అశ్వవాహనంతో పాటు గజవాహనం, భూతవాహనం, గరుడ వాహనం, సూర్యప్రభ వాహనం, నంది వాహనం, అనేక వాహన సేవలు అన్నీ కూడా నిర్వహింపబడటంలో ఆంతర్యం ఏంటి అంటే ఆ కపిలేశ్వరుడు మరి 8వ తేదీ నుంచి కూడా 17వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు స్వామికి విశేషంగా శివరాత్రి పర్వదినం మరి గొప్పదిగా కూడా నిర్వహింపబట్టము అనంటే మరి అశ్వము దేనికి చిహ్నము అంటే జ్ఞానానికి ప్రతీక అండి. ఆ ఆత్మయే శివుడిగా కూడా నారాయణోపనిషత్ తెలియజేసినట్లుగా మరి ధ్యానించదగిన వాడు ఎవరు అని చెప్పి అంటే అదుగో ఆ శివుడే, శివస్వరూపమే అట. ఎందుకంటే ఈశ్వర సర్వ విజ్ఞానం అని చెప్పి వేదం తెలియచేస్తూ ఉంది. సమస్త విద్యలకు పరమశివుడే అధిపతి అట. ఎందుకంటే సృష్టికి పూర్వం సత్స్వరూప చైతన్యం ఒక్కటే ఉన్నదట. అది అద్వయ సత్తాస్వరూపంగా చెప్తే సదేవ సౌమ్య ఇదమగ్రమాసీత్ అని చెప్పి వేదం తెలియచేసిందట. మరి ఆ చైతన్యము అవికార్య చిద్రూపమై భాసిల్లిందట. అందుకే తన వ్యాప్తిని తాను గ్రహించేటటువంటి ఈక్ష చైతన్యము ఆ స్పందనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ కలికి అవతార రూపుడైనటువంటి కలికి భగవానునిగా కూడా అదిగో ఆ వేషధారణ చూడండి, ఆ చండ్రకోలు. అలాగే ఆ కలికి భగవానుడు లోకాన్ని కూడా ఎలా శాసిస్తూ పోషిస్తూ పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పి రాబోయే అవతారాన్ని కూడా సూచనప్రాయంగా తెలియచేస్తూ దశావతారాల్లో చివరి అవతారమైనటువంటి మత్స్యకూర్మో వరాహస్య నారసింహోధవామనః రామో రామశ్చ కృష్ణశ్చ కల్కీతి తే దశావతారాల్లో చివరి అవతారం ఏది అని చెప్పి అంటే కలికి అవతారం. మరి ఆ కలికి అవతార రూపినిగా కూడా అశ్వవాహనారూఢుడయ్యా పరమేశ్వరుడు లోకాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరి ఆయన పరమశివుని యొక్క మహిమాన్విత శక్తి పంచాక్షరి అయి ఉంటుందండి. అంటే ఓం నమశివాయ అనేటువంటి ఆ మంత్రాన్ని ఒక్కసారి మనం సందర్శిస్తే ఆ మంత్ర మహిమను కూడా మనం తెలుసుకోవాలి. ఒక్కసారి పంచాక్షరీ స్వరూపమైనటువంటి ఓం నమశివాయ అనేటువంటి ఆ మానవ శరీరమునందే యోగులంతా కూడా దర్శిస్తారట. నా అనేటువంటి అక్షరము మానవుని 2 కాళ్లకు సంకేతమట. మా అనే అక్షరము ఉదర భాగానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. శివాయ అనేటువంటి దాంట్లో సి అనేటువంటి అక్షరం భుజాలకట. వా అనేటువంటి అక్షరం నోటికట. యా అనేటువంటిది నేత్రద్వయానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. అందుకే మానవ శరీరం కూడా పంచాక్షరీ మహామంత్ర సంయుక్తమై ఉంటుందట. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో నిత్య సనాతన అని చెప్పి ఆ సనాతనమైనటువంటి దేవాలయములో దేహమనేటువంటి దేవాలయములో జీవించేటటువంటి దేవుడు ఎవరు అనంటే అదుగో సనాతన దేవునిగా పిలువబడేటటువంటి ఆ పంచాక్షరిక ఆధారమైనటువంటి ప్రణయ చైతన్యమే దేహమునందే దేవుడనేటువంటి దేహి అయి ఉన్నాడండి. అందుకే ఆధారమైనటువంటి ప్రణవ చైతన్యమే నమశివాయ అని చెప్పి పిలువబడింది. నమశివాయ నుండే పంచభూతాలన్నీ కదిలి వచ్చడం చేత ఆధేయమైనటువంటి పాంచభౌతిక ప్రపంచం సైతం పంచాక్షరి స్వరూపంగా అయి ఉన్నదండి. అందుకే ఆ నమశివాయ అనేటువంటి మంత్రం అందరికీ కూడా ఆధారమే. ఎందుకంటే ప్రధానం ప్రకృతిర్యదా హుర్లింగముత్తమం గంధవర్ణరసైర్హీనం శబ్దస్పర్శాదివర్జితం. లింగపురాణం ఏమని చెప్పింది అనంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు లేనిదై ప్రధానమైనది అయినటువంటి ఉత్తమమైనటువంటి శివలింగము ప్రకృతి స్వరూపమై ఉన్నదట. అదిగో వాయిద్యాలతో కూడా భజంత్రీలతో బ్రహ్మోత్సవ కోలాహలము అనేటువంటిది కపిలతీర్థ క్షేత్రములో ఏ విధంగా నెలకొని ఉన్నదో తిరుపతిలో మనం తిరుపతి ఎవరు విచ్చేసినా కూడా కపిలతీర్థాన్ని సందర్శించకుండా ఉండరు. మహిమాన్వితమైనటువంటి కపిలేశ్వర స్వామి చేత పూజింపబడేటటువంటి మరి ఆవిర్భవించినటువంటి ఆ లింగోద్భవాన్ని ఆ సందర్శనను ఎవరైతే అంటే కపిలతీర్థమే. ఎందుకంటే స్వామి కాళహస్తిలో దగ్గరగా మనకి సందర్శనం ఉన్నప్పటికీ కూడా తిరుపతి క్షేత్రవాసులకి అలాగే వెంకటాచలం నివాసి అయినటువంటి స్వామిని సందర్శించడానికి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు కూడా కపిలతీర్థంలో ఉన్నటువంటి ఈ కపిలేశ్వర స్వామిని సందర్శనం చేయకుండా ఉండరు. ఆ స్వామి
అనేకములైనటువంటి స్వయంభూలింగాలకు కూడా మరి ఏకైక స్వరూపంగా కూడా దివ్య స్వరూపంగా కూడా శివలింగాన్ని పూజిస్తే ఆ శివలింగం అనేటువంటిది భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే ఆ శివరాత్రి నాడు మరి కైలాస ప్రాప్తి అనేటువంటిది కలుగుతున్నట్లుగా కూడా శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఆ ఆధారమైనటువంటి ఆ నమశివాయ అనేటువంటి మంత్ర జపం అనేటువంటిది ఎంత గొప్పది అనంటే మరి ఆ బీజానికి వృక్షమునకు బీజానికి కలిగి ఉన్నట్లుగా ఆ శివభక్తి వలన శివానుగ్రహం చేత శివభక్తి కలుగుతాయి అని చెప్పి శివపురాణంలో చెప్పబడింది. దాన్నే ఆంధ్ర శివపురాణంలో ఒక మాట కూడా చెప్పారు. భక్తి పొడమును శివుని దివ్య ప్రసాదమున అది జనియించును శివుని ప్రభూత భక్తి బీజమంకురమునట్లు బీజమునను అంకురము జనించెడు అవనియందు. అందరూ అనుకుంటారు శివలింగం అంటే అది రాతి ముక్కేమో అని, కానీ అది చిన్మయ స్వరూపం. భక్తుడైన వాడు ఎవరైనా కూడా ఆ చైతన్య విగ్రహమైనటువంటి ఆ శివలింగాన్ని భక్తునితో భాషిస్తుందట. ఎందుకంటే శివభక్తులు ఎందరో స్వామిని తనివి తీరా కూడా భక్తితో ఆరాధిస్తే శివుణ్ణి ఏమంటారంటే అందరూ కూడా భోళాశంకరుడు అంటారు. అంటే స్వామిని మనం ఓం నమశివాయ అనేటువంటి మంత్రంతో ధ్యానిస్తే వెంటనే స్వామి పలికి వారికి కావలసినటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పురాణాల్లో పరిశీలిస్తే అనేక కథలన్నీ కూడా మనకు గోచరమవుతూ ఉంటాయి. మరి రావణాసురుడు కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి మరి సకలములైనటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహాన్ని పొందాడు. మరి అలాగే ఒక్కొక్క మనం భోళాశంకరునిగా చెప్తే శంకరుడు శంకరుడు. సంస్కృతంలో శం అంటే శుభాన్ని, కర అంటే కలిగించేవాడు. అందరూ అనుకుంటారు ఆయన శ్మశానివాసి కదా, మరి అలాగే ఆయన దగ్గర విభూతి బూడిదే కదా ఉండేది అనుకుంటే, మరి మనం పురాణాల్లో కూడా వింటే శివపార్వతుల యొక్క వివాహ కళ్యాణ ఘట్టంలో కూడా ఒక గొప్పదైనటువంటి విషయం గోచరమవుతూ ఉంటుంది. అంటే బ్రహ్మచారి వేషంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు శివనింద చేస్తాడు పార్వతీదేవి ముందర. శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय निगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय.
महेश्वर प्रमथनाथ महेश्वराय मन्दारमुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दारमुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै मकाराय नमः शिवाय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఈ మంత్రజపాన్ని మనం ఇప్పుడే విన్నాం. శివ పంచాక్షరీ స్తోత్రము ఎంత గొప్పది అనంటే ఆ స్వామి పరమశివుడు సర్వాంతర్యామి అండి. కామాక్షి సమేతుడై స్వామి ఈ తిరుపతి క్షేత్ర పురవీధుల్లో సంచరిస్తూ ఉంటే భక్తకోటి అంతా కూడా అనుగ్రహింపబడేటట్లుగా ఆ అశ్వవాహనారూఢుడై కల్కి అవతార రూపధారి అయి స్వామి మరి
లింగాకారునిగా కూడా శివుడు భక్తులను ఉద్ధరించే నిమిత్తం అనేక రూపాలు ధరించాడు. మరి దివ్య రూపాల్లో లింగోద్భవమూర్తి అని చెప్పి ఆ దర్శనమిచ్చినటువంటి లింగోద్భవమూర్తిగా దర్శనమిచ్చినటువంటి రాత్రి ఏది అంటే శివరాత్రి. అందుకే శివభక్తులైన వారికి పరమ పవిత్రమైనటువంటి దినం. అందుకే భక్తులంతా కూడా నిద్ర కూడా మానేసి నిరాహారులై జాగరణ చేసి శివభక్తితో తన్మయత్వం చెందుతూ ఉంటారు. అంటే శివలింగానికి ఆద్యంతాలెక్కడో మనకు తెలియదండి. ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ భగవానుని ఉజ్వల ఉనికిని వ్యక్తీకరించినటువంటి ఆ శివలింగం భాసిల్లుతూ ఉంటుందట. సగుణ నిర్గుణాలు రెండిటికీ కూడా శివలింగమే ప్రతీకం. అదుగో కైలాసనాథుడైనటువంటి ఆ త్రినేత్రధారి అయినటువంటి ఆ స్వామి యొక్క స్వరూపాన్ని మనం చూస్తే ఆ త్రినేత్ర అగ్నిజ్వాలకే దగ్ధమైపోయాడు మన్మథుడు. అందుకే అతన్ని మన్మథుడికి చాలా పేర్లున్నాయి. అమరకోశం చెప్తూ ఉన్నది, మదనో మన్మథోమారహ ప్రద్యుమ్నో మేనకేతనః కందర్పో దర్పకోనంగః కామ పంచశరశరః అని. అంటే అనంగః అంటే అవయవాలు లేనివాడు. అంటే స్వామి యొక్క అది తను స్వామి తపస్సు చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుని యొక్క తపశ్శక్తిని భగ్నం చేయడానికి మన్మథుడు విచ్చేశాడు. ఆ మన్మథుడు తన దగ్గర ఉన్నటువంటి పంచాయుధాలు పంచబాణాలు కూడా ప్రయోగించాడట. అరవిందం అశోకం చూతం నవమల్లిక ఈ బాణ ప్రయోగం చేస్తే స్వామికి కోపం వచ్చింది. తన త్రినేత్రాన్ని తెరిచాడు. ఆ మూడో నేత్రం ఎప్పుడైతే తెరిచాడో ఎదురుగా ఉన్నటువంటి మన్మథుడు దగ్ధమైపోయాడు. మరి అందుకే ఆ దగ్ధమైనటువంటి ఆ మన్మథుడు మరి అయ్యాడు. అతని అవయవాలన్నీ కూడా కోల్పోయబడ్డాయి. మరి ఆ భగవానుని యొక్క సృష్టి తత్వం అనేటువంటిది కేశవతత్వం శివతత్వం ఎంత గొప్పవి అంటే ఆ శివుడు మంగళకరుడు కాబట్టి ఆ శివలింగానికి ఆద్యంతాలు ఎక్కడో తెలియదు కాబట్టి ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ భగవానుని ఉజ్వల ఉనికిని వ్యక్తీకరించినట్లుగా శివలింగం భాసిల్లుతూ ఉంటుంది. అందుకే శివలింగానికి ఒక రూపం ఉంది, లింగోపాసన సగుణమని అని చెప్పి భావించాలట. అందుకే స్వామికి ఎక్కడైనా చూడండి అన్ని దేవాలయాల్లో జ్యోతిర్లింగాల్లో కూడా స్వామి లింగాకారుడై మనకు దర్శనమిస్తాడు. అంటే పరమ పవిత్రమైనటువంటి ఆ లింగోద్భవ శోభ అనేటువంటిది మరి గొప్పది. శివతత్వజ్ఞులంతా కూడా కొనియాడుతూ ఉంటారు. ఆ స్వామిని లింగాకారునిగా మనం పూజిస్తే ఆయన జటాజూటాన్ని ధరించున్నాడు కాబట్టి మరి చెలించుతున్నటువంటి సర్పాన్ని కూడా మెడలో ధరించి ఉంటాడు. మరి చలదురగా ధారి అని చెప్పి నాగభూషణుడని చెప్పి శంకరాచార్యులు వారు కూడా స్వామిని స్తుతించారు. ఆ కదిలడి వ్యక్త ప్రపంచము తానే అని కూడా సర్పహారం ద్వారా అచలమై భాషించేటటువంటి అవ్యక్త చైతన్యము కూడా తానే అని జటాజూటం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మహేశ్వరుని యొక్క మెడలో ఉన్నటువంటి సర్పాన్ని మనం చూస్తే మనకు 5 పడగలు కనిపిస్తాయి. పంచేంద్రియాలే 5 పడగలు అన్నమాట. 2 కూరలుంటాయి, అవి రాగద్వేషాలు. ఇంద్రియాల ముందు కురకగా రాగద్వేష ప్రేరితుడై జీవుడు చరిస్తూ ఉంటాడు. మరి ఇంద్రియాలకు రాగద్వేషాలకు అతీతుడై ఉండటం చేత శివుడు సర్పాన్ని మెడలో ధరించాడన్నమాట. అభయ స్వరూపుడయ్యాడు. సర్పము శివుని మెడను చుట్టూ ఉంటుంది. అంటే భయంకర పరిస్థితులు తల ఎత్తినా చెదరని అంతఃకరణ కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు శివుడు ఆదర్శంగా చూపుతూ ఉన్నాడన్నమాట. అందుకే విషమ పరిస్థితుల్లో కూడా విమల చిత్తుడై ఉండేవాడు ఎవరు అంటే జ్ఞాని. ఆదిదేవుడైనటువంటి ఆ పరమశివుణ్ణి మనం మృగధరుడు అని చెప్పి కీర్తిస్తారు. అంటే లేడిని ధరించి ఉన్నాడు అని చెప్పి సంస్కృతంలో అర్థం. దానికి పరమశివుని సంహరించవలనని అందరూ మునులు సంకల్పించారట. దారుకావనములో యజ్ఞాన్ని ప్రారంభించారట. ఆ యజ్ఞకుండము నుండి వ్యాఘ్రం ఆవిర్భవించిందట. మహేశ్వరుడు ఆ పులిని చంపి దాని చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. అందరూ అనుకుంటారు పులి చర్మం స్వామివారికి ఎందుకు అక్కడ ఉన్నది అనంటే మరి ఆ తర్వాత త్రిశూలాన్ని ప్రయోగించారు. శివుడు దాన్ని కూడా ఆయుధంగా పరిగ్రహించాడు. మరి తర్వాత పదునైన కొమ్మలు కలిగినటువంటి లేడిని సృష్టించి పంపించారు. శివుడు ఆ లేడిని ఎడమ చేత్తో పట్టి ఉంచాడట. అందుకే వ్యాఘ్రమనే అజ్ఞానాన్ని, త్రిశూలమనే త్రిపుటిని, లేడి అనే చెంచల మనస్సుని స్వాధీనపరుచుకొని శివుడు ఏమయ్యాడు అంటే మహాదేవుడయ్యాడండి. అదిగో బ్రహ్మోత్సవాల శోభ చూడండి. కపిలతీర్థం క్షేత్రం సకల భక్త జనులతో కూడా ఏ విధంగా నిండినటువంటి ప్రవాహములాగా, నదీ ప్రవాహములాగా ఎలా భక్తులపై అపార
కృపావృష్టిని కూడా దయామయుడైనటువంటి ఆ మహేశ్వరుడు కురిపిస్తున్నాడో పశుపతినాథునిగా కూడా. అంటే బ్రహ్మస్థావర పర్యంతం సర్వజీవులు పశువులని పిలువబడతారన్నమాట. అంతే పశుపతినాథుడు అని చెప్పి స్వామికి ఎందుకు ఆ పేరు అంటే, సర్వులకు అధిపతి అయి వారిలో ఉన్నటువంటి పశువృత్తుల్ని క్రమపరిచి నడిపించేటటువంటి వాడై ఉన్నాడు కాబట్టి మహేశ్వరుణ్ణి మనం పశుపతి అని చెప్పి ఆయన్ని స్మరిస్తారన్నమాట. స్వామి ఎప్పుడూ కూడా మంగళస్వరూపుడండి. ఎందుకంటే ఆదిదేవుడైనటువంటి ఆ పరమశివుని ఆకృతి అలంకరణలు అన్నీ కూడా ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తూ ఉంటాయి. గౌరవర్ణంతో శోభిస్తూ ఉంటాడు. తెలుపుదానం దేనికి అంటే పవిత్రానికి, నిర్మలత్వానికి ప్రతీక. శివ సాన్నిధ్యాన్ని కోరేటటువంటి భక్తులంతా కూడా పవిత్రులై పరిశుద్ధులై ఉంటారు అనేటువంటిది ఆ గౌరవర్ణంలో సంకేతం అన్నమాట. శివుడు విభూతిని దర్శిస్తాడు. విభూతి అంటే మనం అనుకుంటాం బూడిదని. బూడిది కాదండి అది. బూడిదను స్వామి భస్మాన్ని ధరించినా కూడా సర్వులకు విభూతిని ప్రసాదిస్తాడు. విభూతి అంటే సంస్కృతంలో ఇంకొక అర్థం ఏంటి అంటే సంపద. ఆ ధనాన్ని సమకూరుస్తాడనమాట. అంటే సంపదను సమకూర్చటానికై స్వామి విభూతిని గ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రార్థం చెప్పబడింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ. పత్రం నమ శివాయ. ధూపం నమ శివాయ. దీపం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. హాలాహలమే పాలసంద్రము జన్మించిన ఆ క్షణము. శివ ఓం నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు. హర ఓం నమ శివాయ. నాదం నమ శివాయ. గానం నమ శివాయ. తాళం నమ శివాయ. భావం నమ శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే. శివ ఓం నమ శివాయ. ముల్లోకములు శంకరుడే అని శివశక్తిని కొనియాడే. హర ఓం నమ శివాయ. ప్రణవం నమ శివాయ. స్మరణం నమ శివాయ. మంత్రం నమ శివాయ. ధ్యానం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ.
శివాయ ఓం నమః శివాయ ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమః శివాయ ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే హర ఓం నమః శివాయ నిఖిలం నమః శివాయం అఖిలం నమః శివాయం సకలం నమః శివాయం భువనం నమః శివాయం శివుని కరుణతో ఆనుసూయకు దూర్వాసుడు జనించే శివ ఓం నమః శివాయ అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల హర ఓం నమః శివాయ శబ్దం నమః శివాయ శ్రావ్యం నమః శివాయ తీర్థం నమః శివాయ క్షేత్రం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. శివ పంచాక్షరీ మంత్రమంతా కూడా మనకి వినపడుతూ ఉన్నది. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని చెప్పి మరి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో జ్ఞానయోగములో ఆయన చెప్పాడు. అంటే శివుడు విభూతిని ధరిస్తాడు, శివభక్తులంతా కూడా భస్మధారణ చేస్తారు. శివుడు వైరాగ్య ప్రదాత కాబట్టి ఆ విభూతి ధారణ ద్వారా శివుడు మన హృదయాల్లో వైరాగ్యాన్ని నింపుతాడండి. అంటే దానిలో అంతరార్థం ఏంటి అంటే ఈ దృశ్యమాన జగత్తులో వస్తువులు వ్యక్తులు సర్వం ఒకనాటికి శ్మశానంలో బూడిదలాగా మారుతాయని, అట్టి వ్యక్తులపై వస్తువులపై మమకారం ఉండకూడదు అని చెప్పి విభూతి సూచిస్తుందన్నమాట. అదిగో కలికి అవతారంలో శోభిల్లేటటువంటి ఈ పరమాత్మను మనం శివుణ్ణి సందర్శిస్తూ ఉన్నాం. కలికి అవతారానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటంటే శంభల అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనేటువంటి బ్రాహ్మణ ఇంటిలో ఆ కలికి జన్మిస్తాడని, వీరఖడ్గం ధరించి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారినటువంటి అందరు నాయకుల్ని కూడా సంహరించి తిరిగి సత్యయుగాన్ని ధరణిపై స్థాపిస్తాడు అని చెప్పి దానిలో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. కలికి అవతారము అని చెప్పి ఆ పేరు ఎందుకు వచ్చింది అనంటే ఈ స్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ కలికి అవతారంలో దర్శనమివ్వటంలో ఆంతర్యం ఏంటంటే కలక లేదా కళంక అనేటువంటిది దోషాన్ని హరిస్తుంది ఆ అవతారం కాబట్టి ఇది కలికి అవతారము అని చెప్పి ఆ పేరు. అంటే కలికి అంటే ఈ పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. తెల్లని గుర్రము అనేటువంటి ఈ నామానికి మూలమంటారు. అంటే శంభల రాజ్యాన్ని పాలించారనేటువంటి 25 మంది పురాణ పురుషులకు ఈ కలికి అనేటువంటి కలికిరాజు అనేటువంటి సంబోధనలు ఉన్నాయన్నమాట. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక రకంగా అనేక అవతారాలతో ఆయన రూపుదాల్చి సకలములైనటువంటి పురాణాల్లో చెప్పబడినట్లుగా ఒక్కొక్క అవతార విశేషాల్లో పురాణాల్లో కూడా విశేషమైనటువంటి ఈ కలికి ప్రస్తావన చేయబడింది. అగ్ని పురాణంలో కానీ విష్ణు పురాణము, పద్మపురాణము, భాగవతము, కలికి పురాణాల్లో కూడా ఈ గొప్పదైనటువంటి అవతార విశేషాలన్నీ కూడా చెప్పబడ్డాయండి. అంటే అగ్ని పురాణం అయితే మరి కేవలం ఆ భగవానుడు విష్ణుయేసుని పుత్రునిగా యాజ్ఞవల్కుని శిష్యునిగా అవతరిస్తాడు అని చెప్పి చాతుర్వర్ణ్య వ్యవస్థ ఏదైతే ఉందో అది పునరుద్ధరిస్తాడు అని. చాతుర్వర్ణ్య వ్యవస్థ అంటే మనకు తెలుసు భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారపి మాం విద్య కర్తారమవ్యయం అని చెప్పి పరమాత్మ చెప్పాడు. అంటే ఆ జనులు తిరిగి సన్మార్గులవుతారట. మరి కలికి అవతారం సమాప్తి గావించి మరి శ్రీహరి వైకుంఠానికి వెళతాడని, ఆ తర్వాత సత్యయుగం ఆరంభమవుతుంది అని కూడా చెప్పారు. అలాగే గొప్పదైనటువంటి పద్మపురాణం ఏమని చెప్పింది అనంటే కలికిదేవుడు క్రూరులైనటువంటి మ్లేచ్చులందరినీ కూడా సంహరిస్తాడట, ఆపదలన్నీ తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధిస్తాడట, వారికి ఉన్నటువంటి క్షుధార్తి ఏదైతే ఉందో అది పరిహరిస్తాడట, అలాగే అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని కూడా పరిపాలిస్తాడు అని చెప్పి చెప్పబడింది. మరి అలాగే కలికి పురాణం ఏమని చెప్పింది అనంటే మరి కలికి పరశురాముడు యుద్ధ విద్యలు బోధిస్తాడు అని చెప్పి చెప్పబడింది. అంటే
కలికి భగవావతార రూపుడైనటువంటి ఈ పరమేశ్వరుడి ఈరోజు సందర్శనం భాగ్యము అనేటువంటిది మనం చూస్తే ఈ కలికికి ఉన్నటువంటి గొప్పదైనటువంటి హిందూ పురాణాల్లో చెప్పబడినటువంటి ఆ 4 యుగాల్లో కూడా చివరిదైనటువంటి ఈ కలియుగములో ఒక గొప్పదైనటువంటి అనుగ్రహానికి పాత్రులవటానికి భక్తజనకోటిని తరింపజేయటానికి కూడా ఈ కలికి అవతారంలో స్వామి దర్శనం ఇవ్వటమే దానిలో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. అంటే శివుడు తన లలాటంపై భస్మరేఖాలను ధరించి ఉంటాడు. అవేంటి అంటే అందరూ అనుకుంటారు, అందరూ మనకి స్వామి మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా ఆ శివాలయంలో మనకి ఆ భస్మరేకులు ఆ భస్మాన్ని మనం ధరిస్తాం. సత్వరజ స్తమో గుణాలను అధిగమించి శివతత్వానుభూతిని పొందాలి అనేటువంటి తెలపటమే దానిలో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. మహేశ్వరుడు గొప్పగా ఆయన ఎప్పుడూ మనం ఏ శివక్షేత్రానికి వెళ్ళినా కూడా ఆ శివాలయంలో మనకు దర్శనమిచ్చేది నందివాహనం. ఆ నందిని సందర్శిస్తే సకల పాపాలన్నీ కూడా హరింపజేయబడతాయి. మనం కపిలతీర్థంలో కూడా లోపలికి ప్రవేశించేటప్పుడు మనకు కనపడేది ఏది అంటే చాలా పెద్దదిగా మరి నందిదేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. అది ఏంటి అంటే ఈశ్వరునికి వాహనం అన్నమాట. ఈశ్వరాలయాలకి ఆయన ద్వారపాలకుడు అని చెప్తారు. శివదర్శనం కోరేవాళ్ళు ఎవరైనా కూడా ముందుగా నందీశ్వరుని సందర్శించాలి. సంస్కృతంలో నందయితీతి నందహ అంటారు ఆ నందిని. అంటే ఆనందాన్ని ఉండటము అనేటువంటిది ఆనంద స్వరూపుడైనటువంటి నందీశ్వరుడు తనను సమీపించిన వారిలకు కూడా ఆనందాన్ని అందిస్తాడట. నంది భగవంతుని ఎదురుగా ధ్యాన ప్రక్రియలో కూర్చొని ఉంటాడు. అంటే సదా భగవంతుని ముందు ఉంచుకొని ధ్యానించేవాడే నిజమైన భక్తుడండి. అందుకే స్వామివారికి పరమేశ్వరునికి నందివాహనం అంటే చాలా ఇష్టం. భక్తుల సత్సంగం మనకే లభించనదే మనకు తరించలేమన్నమాట. అందుకే మనం మొదట నందికి నమస్కరించాలి. నంది శివునికి వాహనమూర్తి కాబట్టి ఆ పరమశివునే మోయిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఒక ఆంతర్యాన్ని మనం గమనించాలి. చూడండి, అందరూ కూడా హారతులు పట్టుకొని స్వామివారు ఇచ్చేస్తూ ఉంటే ఆ శోభలో ఆ హారతిని సమర్పించి అందరూ కూడా ఓం నమ శివాయ అనేటువంటి ఆ పంచాక్షరీ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడూ కూడా పరమశివుడు కాబట్టి మన మనస్సు కూడా ప్రాపంచిక విషయవాసనని గాక ఈశ్వరుని మీద మనం సదా ధ్యానిస్తూ ఉండాలట. ఈశ్వరుడు వృషభేశ్వరుడయ్యాడు. వృషభము ధర్మాన్ని సూచిస్తుందండి. మనం చూస్తే సప్తగిరుల్లో కూడా వృషాద్రి అని చెప్పి ఉంది. వృషం అంటే సంస్కృతంలో ధర్మం అని చెప్పి అర్థం. అంటే ఆ ధర్మాన్ని సూచిస్తుంది కాబట్టి వృషభేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు ధర్మస్వరూపుడిగా ధర్మరక్షకుడిగా ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. ధర్మ మార్గాల్లో చరించినప్పుడే మనం ఆయన కృపకు పాత్రులమవుతాం. వృషం భాష్యతి ఇది వృషభః. సంస్కృతంలో ఏమంటారు అంటే ధర్మాన్ని ధర్మకార్యాన్ని ప్రకాశింపజేసేది వృషభమండి. అందుచేత నందీశ్వరుడు ధర్మస్వరూపుడై భక్తి స్వరూపమై ఉన్నాడు. అంటే నందిని దర్శించిన తర్వాత నంది కొమ్ముల మధ్య చేతులుంచి ఆ మధ్య నుండి మనందరం శివుణ్ణి దర్శిస్తూ ఉంటాం. శివాలయాలకు వెళ్తే మనం ఒక చక్కటి గోచరాన్ని చూస్తాం. ఆ పరమేశ్వరుని యొక్క లింగాకారాన్ని మనం దర్శించాలంటే ఆ నంది కొమ్ముల మధ్య గుండా పరమేశ్వరుని సందర్శిస్తాం. ఓం నమ శివాయ. प्रभुमीशमनीशमशेषगुणं गुणहीनमहीशगराभरणं प्रभुमीशमनीशमशेषगुणं गुणहीनमहीशगराभरणं रणनिर्जितदुर्जयदैत्यपुरं प्रणमामि शिवं शिवकल्पतरुं प्रणमामि शिवं शिवकल्पतरुं गिरिराजसुतान्वितवामतनुं तनुनिर्दितराजितकोटिविधुं विधिविष्णुशिरोद्धृतपादयुगं
ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం శశలాంఛితరంజితసన్ముకుటం కటిలంబితసుन्दరకృత్తిపటం శశలాంఛితరంజితసన్ముకుటం కటిలంబితసుन्दరకృత్తిపటం సురశైవలినీకృతపూతజటం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం నయనత్రయభూషితచారుముఖం ముఖపద్మపరాజితకోటివిధుం విధుఖण्डविमण्डितफालतटं ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం ప్రమథాధిపసేవకరంజనకం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం మకరధ్వజమత్తమతంగహరం కరిచర్మగనాగవిబోధకరం వరమార్గణశూలవిషాణధరం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం జగదుద్భవపాలననాశకరం త్రిదివేశశిరోమణిఘృష్టపదం జగదుద్భవపాలననాశకరం త్రిదివేశశిరోమణిఘృష్టపదం ప్రియమానవ సాధుజనైకగతిం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం హృదయస్థతమః ప్రకరాపహరం నృమనోజనితాఘవినాశకరం భజతోఖిలదుఃఖసమిద్ధహరం ప్రణమామి శివం శివకల్పతరుం 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 ప్రణమామి శివం శివకల్పతరుం